గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మన వాక్యాంశము క్రియలు, వర్క్స్. ముందుగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. అవునండి, మన జీవితంలో విశ్వాసం అనేది చాలా ముఖ్యము. ఈ విశ్వాసం అనేది లేకపోతే దేవునికి ఇష్టనిగా మనం ఉండలేము, జీవించలేము. ఇదే అధ్యాయం, ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం కూడా ఒకసారి మనం చదువుకున్నట్లయితే, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నాయి అని నమ్మడమే మన విశ్వాసం. మనంత మాత్రమే కాదు, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము మన విశ్వాసం అని కూడా ఇక్కడ రాయబడిందండి. మన జీవితాల్లో విశ్వాసం మనల్ని దేవునికి ఇష్టడిగా చేస్తుంది. ఆయన ఉన్నాడని, మనల్ని రక్షిస్తాడనే నమ్మకం మనల్ని దేవుని యొద్దకు తీసుకెళ్తుంది. అది కాబట్టి విశ్వాసం అనేది చాలా గొప్పది, చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఈ విశ్వాసానికి క్రియలు తోడవకపోతే, మన విశ్వాసం క్రియారూపంలో లేకపోతే మాత్రం అది మృతము అవుతుందండి. దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. మనం ఎంత విశ్వసించినా, మనలో ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ ఆ విశ్వాసం మనం క్రియారూపంలో మనం దాన్ని చూపించకపోతే, ఆ విశ్వాసంతో పాటు క్రియలు లేకపోతే మాత్రం ఆ విశ్వాసం మృతము అని ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మనం ఈ బైబిల్లోనే యేసు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని మనం చూసినట్లయితే, ద ప్యారబుల్ ఆఫ్ ఎ గుడ్ సమారిటన్, మంచి సమరయుని కథను మనం ఒకసారి చూసినట్లయితే అండి, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో దొంగల చేతిలో చిక్కాడు. ఆ దొంగలు ఇతన్ని దోచుకుని గాయపరిచి కొన ప్రాణంతో పడేసి వెళ్ళిపోయారండి. ఆ మార్గం గుండా వెళ్తున్నటువంటి ఒక యాజకుడు పడి ఉన్న వ్యక్తిని చూశాడు. చూసి ఆ పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఒక లేవీయుడు ఆ మార్గం గుండా వెళ్తూ ఈ పడి ఉన్న వ్యక్తిని చూశాడు. తాను కూడా ఆ పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చినటువంటి సమరయుడు ఈ పడిపోయిన వ్యక్తిని చూసి అతనిపై జాలిపడి, కనికరపడి, తన దగ్గర ఉన్నటువంటి నూనె ద్రాక్షరసంతో అతని గాయాలను కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక పూటకోళ్ల వాని ఇంటికి తీసుకెళ్ళి అతన్ని పరామర్శించాడండి. ఆ తరువాత అతనికి ఇంకా మీరు ఏమైనా ఖర్చు చేసినట్లయితే నేను మరలా వచ్చి దానంతటినీ చెల్లిస్తాను అని కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇదంతా కూడా లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వచనాల్లో మనం చూస్తాం. ఇక్కడ ఈ యొక్క బైబిల్లో మనం గమనించినట్లయితే, దేవుని యొద్ద ఆయన మందిరములో నిత్యము యాజకత్వపు పని జరిగించేటువంటి యాజకుడు అవనివ్వండి, లేదా దేవుని పరిచర్య కొరకు ప్రత్యేకింపబడినటువంటి లేవీయుడు అవనివ్వండి, వీరిద్దరిలోనూ కూడా దేవుని పట్ల విశ్వాసం ఉంది, ఆయన కాపాడుతాడనే విశ్వాసం ఉంది. కానీ తన పొరుగు వానికి, ఒక వ్యక్తికి సహాయం చేయాలనుకునే మనసు మాత్రం వారిలో లేదండి. వారిలో విశ్వాసం ఉంది, దేవుడు ఉన్నాడని విశ్వాసం ఉంది. కానీ ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కొన ప్రాణంతో ఆ వ్యక్తి పడిపోయినప్పుడు కూడా ఆ వ్యక్తికి మనం సహాయం చేయాలి అనే మనసు వారిలో లేదు. ఈరోజు మన జీవితాల్లో మనం విశ్వాసము అని చెప్పుకుంటూ మనం కూడా అదే విధంగా జీవిస్తే మన విశ్వాసం ఏంటి ప్రయోజనం? మనం కూడా ఎవరైనా ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు చేతనైన సహాయం మనం చేయలేకపోతే, మన చేయి అందించి ఆ వ్యక్తిని మనం పైకి లేవనెత్తలేకపోతే ఆ విశ్వాసం దేనికి ప్రయోజనం అండి? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతివంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహింతురు. విశ్వాసం వలన మాత్రమే కాదండి, క్రియల మూలముగా కూడా ఆ వ్యక్తి నీతిమంతుడు అని చెప్తాడని అక్కడ ఉదాహరణ మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం ఎలా జీవిస్తున్నాం?
ఉదాహరణకి ఒక డాక్టర్ని మీరు తీసుకోండి. ఒక వ్యక్తి ఎంబీబీఎస్ చేయడానికి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కష్టపడి చదువుతాడు. తాను కష్టపడి చదివి ఆ ఎంబీబీఎస్ కోర్స్ అంతటిని పూర్తి చేసిన తర్వాత ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడలేకపోతే, ఒక వ్యక్తికి ఆ వ్యక్తి మేలు చేయలేకపోతే తాను చదివిన చదువు దేనికి ఉపయోగం అండి? అలాగే మన జీవితంలో కూడా మనం విశ్వాసులమని చెప్పుకుంటూ, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, మనం మన యొక్క పొరుగువానికి మనం సహాయం చేయలేకపోతే, దేవుడిస్తున్నటువంటి ముఖ్యమైన ఆజ్ఞల్లో ఒకటి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ ఆజ్ఞను మనం ఉల్లంఘిస్తే మరి మన విశ్వాసము, మన భక్తి దేనికి ప్రయోజనం? దేవుని వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో, మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15 మరియు 16 వచనాలు ఇలా ఈ రీతిగా రాయబడిందండి. ఈరోజు దేవుని నమ్ముకున్న మనము మన వెలుగును అనేక మందికి మనం చూపించే విధంగా, అంటే మన జీవితంలో మనం చేసే క్రియలు అవి మొదటి సత్క్రియలు అయి ఉండాలి. ఆ సత్క్రియల్ని అనేక మందికి మనం చూపించినట్లయితే, అనేక మందికి మనం చేయగలిగినట్లయితే ఆ క్రియల ద్వారా మన దేవుడు మహిమపరచబడతాడు. మరొక వాక్యం కూడా మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము ఈరోజు దేవుని పని, దేవుని సృష్టి దేని కొరకునంటే, మనకి దేవుడు కొన్ని సత్క్రియలు చేయడానికి మనల్ని దేవుడు సృష్టించుకున్నాడు, మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. కాబట్టి మన జీవితంలో మనం మన విశ్వాసంతో పాటు క్రియామూలముగా, మన క్రియల ద్వారా మన దేవుణ్ణి మనం మహిమపరచగలగాలి. కాబట్టి క్రియలతో కూడిన విశ్వాసం కలిగి మనం జీవిద్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులముగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.